హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను టేస్టీగా హెల్తీగా ఉండే సోయా ఆకులతోని కూర చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. రైసు, చపాతీ, రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మనం ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడవగానే ఒక 2 టీ స్పూన్ల వరకు పల్లీలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలని వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను వేసుకొని అందులోకి 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త సాల్ట్ని వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరమైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని చేయాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆవాలు, జీలకర్ర, అందులోకి కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 2 చిన్న సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం 2 టేబుల్ స్పూన్ల వరకు ఎర్రపప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి. మన తాలింపులో వేసుకున్న తర్వాత ఈ ఎర్రపప్పును కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎర్రపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, పచ్చిమిరపకాయలు, అది వేసుకొని అందులోకి కొద్దిగా పసుపును వేసుకొని ఈ తడంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేదంటే మనకి తాలింపు అంతా మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఓసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న సోయా ఆకులు ఒక 4 కట్టలు చిన్నవండి ఇవి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో కొద్దిగా వేసాను కాబట్టి రుచి చూసుకొని వేసుకోవాలండి. వేసుకొని అంతా ఓసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే టేస్టీగా ఉండే సోయా ఆకుల కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ తినడం వల్ల పిల్లలు, పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ ఆకుల్లో. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.